హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓక్ మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. నేను మీ మస్తానీని. ఈరోజు మనం చేయబోయే కర్రీ ఏంటో తెలుసా అండి? ఈరోజు మటన్ కర్రీ. ఆ మటన్ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఫస్ట్ ఒక అరకిలో మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకున్నాను చూడండి. బాగా లేత మటను తీసుకొచ్చి మొత్తం మెత్తగా ఉంటుందండి. లేత మటనే కదా, కుక్కర్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మామూలుగా గిన్నెలోనే వండి చూపిస్తానండి. మామూలు గిన్నెలో మీరు కావాలంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో మొత్తం చూపిస్తానండి నేను. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకొని పెట్టుకున్న మటన్ ఉంది కదండి, అది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఏం కావాలో చూద్దాం. 3 అయితే చిన్న ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. పెద్ద అయితే 2 అయితే సరిపోతాయి. పచ్చిమిరపకాయలు ఒక 4, చిన్న కొత్తిమీర కట్ట ఒకటి. ఓకేనండి, అవి పక్కన పెట్టేద్దాం. అవి తర్వాత చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు దాంట్లో ఆ మటన్ మొత్తం కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఒక అరగంట పెట్టుకోవాలి. దాంట్లో ఏం వేస్తాను అనేది మొత్తం చెప్తాను చూడండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇవ్వండి, పచ్చి కొబ్బరి గసగసాలు 2 కలిపి నూరి పెట్టుకున్న పేస్ట్ ఇదండి. అది కూడా పక్కన పెట్టేద్దాం అలాగా. ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా పొడి, కారం, సాల్ట్ అండి. ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఎంతెంత వేసుకోవాలనేది మొత్తం నేను చెప్తూ ఉంటాను, కరెక్ట్గా చూడండి. ఇవ్వండి, సాల్ట్ వేసుకున్నాను. ఒక స్పూన్ మీద కొంచెం వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ చూసి మనం వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత పసుపు వేసుకుంటానండి. ఇదిగోండి, ఒక స్పూను పసుపు వేస్తున్నాను. ఒకటంటే ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ వేసుకుంటానని పసుపు. దాని తర్వాత కారం వేసుకుందాం. ఒక 3 స్పూన్ల వరకు కారం వేసానండి. ఎందుకంటే నేను మటన్ కదా, కొంచెం మా ఇంట్లో మసాలాలు కారం ఎక్కువ తింటాము, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఎక్కువ తినకపోతే తగ్గించుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూడండి, ఒక 2 స్పూన్లకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. కొంచెం పెద్ద స్పూనేనండి, ఎక్కువ వేసాను నేను. ఓకేనండి. దాని తర్వాత నెక్స్ట్ కొబ్బరిను గసగసాలు పేస్ట్ ఉంది కదండి, అది కూడా. ఇదైతే ఇంత అని లెక్క ఏం లేదండి, మనం ఎంతైనా వేసుకోవచ్చు. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ వేసుకోవాలి, మనం లేకపోతే 2 స్పూన్లు సరిపోతుంది. తర్వాత కొంచెం గరం మసాలా, చెక్క లవంగాలు పొడి అండి. అది చెక్క లవంగాలు ఇవన్నీ గరం మసాలాలు నేను ఇంట్లోనే మొత్తం ప్రిపేర్ చేసుకున్న మసాలాలే వాడుతున్నానండి. ఇదిగోండి, ధనియాల పొడి చూడండి, అది ఒక పెద్ద స్పూన్, ఒక స్పూన్ వేసాను. ఈ మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. ఈ వేసిన మసాలాలన్నీ మటన్కి బాగా పట్టాలి. ఒక 15 నిమిషాల వరకు బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం. చూడండి ఎలా కలుపుతున్నాను. ముక్కని మనం ఇలా పిసుకుంటూ బాగా కలుపుకోవాలి. లోపల వరకు కారం పట్టాలి కదండి. బాగా కలిపి దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎలా కలుపుతున్నానో అట్లా కలిపేసేయాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నన్ను, నా ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం కలిపేసి ఆ కర్రీ మొత్తం దగ్గరికి తీసుకొచ్చి ఎదుగుండి అలాగా మసాలా అన్నీ సదిరేసి దాని మీద ప్లేట్ వేసి మామూలుగా ప్లేట్ కప్పేసి పెట్టేద్దాం. పక్కన ఒక మూత వేసి పెట్టేద్దాం. అయిపోయింది కదండి. ఇప్పుడు చూసారా, పక్కన పెట్టేసాను. నెక్స్ట్ ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మొత్తం ఈ 3 కట్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసాను, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా, కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇదిగో మటన్ కూడా కలిపి ఒక 1/2 అవర్ అయింది. నేను ఈ వీడియో ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఆపి మళ్ళీ చేస్తున్నానండి. మటన్ 1/2 అవర్ అయింది కలిపి పెట్టుకొని. ఇప్పుడు మనం ఒక గిన్నెని
పొయ్యి మీద పెట్టుకొని మనం ఏ గిన్నెలో అయితే మనం కర్రీ చేయాలనుకుంటామో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెమేం కాదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే వాడుకుంటాను నేను. ఏదైనా మామూలుగా చికెన్ అయినా మటన్ అయినా నాన్ వెజ్ కర్రీస్లో నేను కొంచెం ఎక్కువే వాడతానండి ఆయిల్. మీకు వద్దనుకుంటే తగ్గించుకోండి, నేనైతే ఎక్కువే వాడుకుంటాను ఆయిల్. అలాగే వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక చూడండి, ఆయిల్ వేడెక్కింది చూసారా. కొంచెం ఆయిల్ వేడెక్కినిచ్చి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇద్దామండి కొంచెం. తర్వాత దాంట్లో సాజీరా వేసుకోవాలండి. సాజీరా చూపిస్తానండి. ఇదిగోండి సాజీరా, ఎంతో అవసరం లేదు, కొంచెం చిటికెడు అంటే చిటికెడు వేసుకుందాం. ఒక 3 బిర్యానీ ఆకులు. కొంచెం ఈ 2 కూడా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన ఆనియన్స్, అవి వేసేద్దాం. ఆనియన్స్, ఈ పచ్చిమిరపకాయలు 2 కూడా వేసేసి బాగా బ్రౌన్గా వచ్చేటట్టు, ఎర్రగా వచ్చేటట్టు మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై చేసి బాగా కలిపేసుకుంటూ అలాగా ముక్కల్ని విడివిడిగా వస్తుందండి, ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ ఫ్రై ఎర్రగా బ్రౌన్గా అయ్యేటట్టుగా అయ్యేంత వరకు అట్లా కలుపుకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు దాని మీద కొంచెం మూత పెట్టేస్తాను, ఒక చిటికెడంత సాల్ట్ వేసి. ఎందుకంటే సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మొగ్గుద్ది కదా అని కొంచెం సాల్ట్ వేసానండి, ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను కర్రీలో వేసుకున్నాను కదా సాల్ట్, అందుకని. ఇవ్వండి, కొంచెమే సాల్ట్ వేసాను. ఆనియన్స్ మగ్గాలని వేసాను, మూత పెట్టేశానండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయ ఎలా ఎర్రగా అయిపోయిందో. ఈ ఉల్లిపాయ ఎర్రగా అయిపోయింది చూడండి. ఈ టైంలో మనం ఉల్లిపాయ మటుకు ఇంత ఫ్రై చేయాల్సిందేనండి. చాలా కర్రీ టేస్ట్ రావాలంటే ఇంత కర్రీ ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఉల్లిపాయ ఫ్రై అవ్వకపోతే కూర అనేది టేస్ట్ రాదు, టేస్ట్ ఉండదు. కంపల్సరీ మనం ఉల్లిపాయ ఫ్రై చేసేయాలి బాగా. చూడండి, ఇప్పుడు కర్రీ మటన్ కూడా దాంట్లో వేసేసాను, బాగా కలిపేసుకుంటాను. చూడండి, మటన్ మంచిగా కలపాలి బాగా. ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకుంటూనే ఉండాలి. మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. దాంట్లో మటన్లో ఉన్న నీస్ వాటర్ అనేది మొత్తం వచ్చేస్తుంది. వచ్చి మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు దాన్ని మనం ఉడికించుకుంటూనే ఉండాలి. చూసారా, ఇప్పుడు మూత పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ ఒక 5-10 నిమిషాలకి నేను మళ్ళీ మూత తీసి కలుపుతున్నానండి. బాగా దాంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోయినాయండి, మొత్తం అయిపోయింది దాంట్లో వాటరు. ఇప్పుడు గట్టిగా దగ్గరకు వచ్చేసింది, కర్రీ బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఈ టైంలో మనం వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఆయిల్ పైకి వచ్చిన టైంలో ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ని కదే కొంచెం ఉడకాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుంది. నేను ఒక చిన్న లోటతో ఒక గిన్నె, ఒక గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాను. దానికి సరిపడా వాటర్ వేసుకున్నాను. మీరు కూడా కొంచెం ఎక్కువగా చూసి మీకు తగ్గట్టుగా, మీరు తెచ్చుకున్న కర్రీకి తగ్గట్టుగా పోసుకోండి. నేనైతే ఒక చిన్న లోటతో నీళ్లు పోసానండి. ముక్క కొంచెం మునిగేదాకా పోసుకోవాలి. ముక్క కొంచెం మెత్తగా ఉడకాలి కదండి, మటన్ కదా. చికెన్ కర్రీకి అయితే మనం అంత వాటర్ వేసుకుని అవసరం లేదు. మటన్ కంపల్సరీ వాటర్ కొంచెం వేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ముక్క మెత్తగా ఉడుకుద్ది. బాగా కలిపేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇది బాగా ఉడకాలి కర్రీ. ఒక పావు గంట సేపు, 15 నిమిషాలు పెద్ద మంట మీద వదిలేద్దాం. ఇదిగోండి, మళ్ళీ ఇంకో పావు గంటకి, ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నానండి మీకు. అలా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఉడకాలండి, కర్రీ బాగా ఉడకాలి. ఇప్పుడు ఈ టైం కాడ నుంచి మనం పొయ్యి అనేది సిమ్లో పెట్టేసుకుందాం. మళ్ళీ ఎక్కువ మంట, పెద్ద మంట పెట్టేసుకుంటే
వాటర్ ఇంకిపోతే కానీ ముక్క అనేది ఉడకదు. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాలు వదిలేస్తేనే మనకి ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది. చూసారా ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో పైకి ఇట్లాగ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంది, అది కూడా వేసేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను. ఈ టైంలో అది కూడా కొంచెం కలుపుకొని ఈ టైంలోనే మనం ఉప్పు కారం ఇవన్నీ రెండు కూడా సరిపోయినాయి లేదనేది చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకొని సరిపోతే మళ్ళీ వేసుకొని ఒక 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. నేను టేస్ట్ చూశాను, ఉప్పు అయితే నాకు కొంచెం తగ్గితే కొద్దిగా వేసుకున్నానండి. మళ్ళీ చాలా బాగా వచ్చింది కర్రీ, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి అలా వదిలేద్దాం. ఒక 5 నిమిషాలు వదిలేసి ఓకే ఫ్రెండ్స్, ఓకే మరి నా కర్రీ కనుక ఇది మీకు నచ్చినట్టయితే మీరు నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.